సరే కల్వకుర్తి నియోజకవర్గాన్ని చూద్దాం. కల్వకుర్తి నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. అక్కడ ఆచారి 5 సార్లను 6 సార్లను పోటీ చేసిండు. ఇంకా 6 సార్లు చేసినా ఇక ఆయన గెలిచే పరిస్థితి అయితే లేదాడ. ఎందుకు అనేది మాట్లాడుకుందాం. కల్వకుర్తి నియోజకవర్గం బీసీ సామాజిక శక్తుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఒకసారి చూస్తే మొత్తం కల్వకుర్తిలో మొత్తం ఓటర్లు 2,41,897 మంది ఓటర్లు. మొత్తం ఓటర్లు 2,91,897 ఓటర్లు ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉంటే ఇక చూడరు రెడ్డి ఓట్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెడ్డి ఓట్లు? 2,41,000 ఓట్లలో రెడ్డిోళ్ళ ఓట్లు కల్వకుర్తిలో 13,198 ఓట్లు. 13,198 గంతే. ఇక్కడ బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 1,31,019 ఓట్లు ఓన్లీ బీసీలే 2,41,000లో. రాజకీయ విశ్లేషణ ఒకసారి కనుక చూస్తే కల్వకుర్తి నియోజకవర్గంలో రెడ్డి ఓటర్ల కంటే బీసీ ఓటర్ల బలం దాదాపు 10 రెట్లు ఎక్కువ. 10 రెట్లు 10 టైమ్స్. 54.16% ఓట్లతో బీసీలే ఎక్కువ తిరుగులేని రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గం మొదటి నుంచి చూస్తే ముందుమల నరసింగరావు, కేఆర్ వీరాస్వామి వాళ్ళు తొలితరంలో ఉన్నటువంటి నాయకులైతే, ఇక చారిత్రక ఘట్టం దైత్య సహారం 1989లో కల్వకుర్తి గడ్డపై బీసీ నాయకుడు జె చిత్తరంజన్ దాస్ ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఓడించి సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్టీ రామారావునే ఒక బీసీ నాయకుడు ఓడించింది కల్వకుర్తి కాడ 1989లో. బీసీల సత్తాది. ఇక ఆ తర్వాత గుర్క జైపాల్ యాదవ్ 1999, 2009, 2018లో మన బీసీ బిడ్డ అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత చల్లా వంశీధర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. ఇక బలమైన బీసీ నాయకులు ఎంత బలంగా ఉన్నారో చూడండి. భృంగి రత్నమాల ఆనంద్ కుమార్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత చిత్తరంజన్ దాస్ ఇప్పటికి కూడా ఉన్నటువంటి నాయకుడు. బుచ్చయ్య గౌడ్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఠాకూర్ బాలాజీ సింగ్, ఆ తర్వాత మాధవయ్య, మనెమ్మ యాదవ్, ఇట్లా చాలా మంది టాప్ బీసీ నాయకులు మనకు అక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో కనిపిస్తారు. సో ఇక కల్వకుర్తిలో 54.16% ఉన్న అత్యంత బలమైన బీసీ ఓటింగ్ శక్తి మరియు ఎన్టీఆర్నే ఓడించిన మన చారిత్రక వారసత్వం ఆధారంగా రాబోయే రోజుల్లో కల్వకుర్తి కోటపై బీసీ జెండా ఎగరవేయడానికి స్పష్టమైనటువంటి వ్యూహాన్ని ఒకసారి చూస్తే జనాభా మనదే, ఓట్లు మనయే, నాయకత్వం రెడీగా ఉంది, టికెట్లు రెడీగా ఉన్నాయి. ఇక మనం అందుకోబోయేది కల్వకుర్తి పైన బీసీల జెండాను ఎగరవేయడమే. సో ఇట్లా ఈ 4 నియోజకవర్గాల్లో సర్జికల్ స్ట్రైక్ 59 ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉందో ఆ సర్జికల్ 59లో భాగంగా ఈ 4 నియోజకవర్గాల్లో కూడా బీసీ ఎమ్మెల్యేలు రాబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం కోసం మీరందరూ కూడా కంకణబద్దులై ఆన్లైన్లో కూడా చేరాలని చెప్పి కోరుతా ఉన్నా.